దీక్ష ఆన్లైన్ టీచర్స్ ట్రైనింగ్లో భాగంగా కోర్స్ 1కు సంబంధించి క్లెప్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్కు సంబంధించి ఒక 4 మోడల్ పోర్ట్ఫోలియోలు వచ్చాయి. ఆ 4 మోడల్ పోర్ట్ఫోలియోలు ఈ వీడియోలో వివరంగా చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసము సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. భరత లక్ష్మీదేవి గారు ఎంపీపీఎస్ చింతపేట వెస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి ఈ మోడల్ ఇంగ్లీష్ పోర్ట్ఫోలియోలు పంపడం జరిగింది. ఇంగ్లీష్ పోర్ట్ఫోలియో యాక్టివిటీ: ప్రిపేర్ ఎనీ 2 యాక్టివిటీస్ ఫర్ టీచింగ్ వొకాబులరీ ఫర్ క్లాస్ 3. రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ ద యూజెస్ ఆఫ్ substitutional tables in teaching English. Suggest teaching strategies for conduct of fun time activities in class 1 and class 2. Prepare any 2 activities for teaching vocabulary for class 3. Activity 1 కింద opposite wordsను ఇచ్చారు. A word that expresses a meaning opposite to the meaning of another word. దీనికి సంబంధించి టీఎల్ఎంను ఫ్లాష్ కార్డ్స్ యూజ్ చేశారు. ఇక ప్రజెంటేషన్: టీచర్ షోస్ సమ్ పిక్చర్స్ ఆఫ్ ఫ్లాష్ కార్డ్స్, స్టూడెంట్స్ విల్ మ్యాచ్ దెమ్. ఎగ్జాంపుల్స్: ఇక్కడ కలర్ఫుల్గా ఉన్నటువంటి పిక్చర్స్ను ఆపోజిట్ వర్డ్స్ను ఎలివేట్ చేస్తూ ఇక్కడ పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. డే, నైట్, హాట్, కోల్డ్, ఈ విధంగా చాలా ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. స్లో, ఫాస్ట్, వర్క్, ప్లే, ఇన్, అవుట్, హాట్, కోల్డ్, సో టాల్, షార్ట్, ఈ విధంగా చాలా పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా యూజెస్: ద యాక్టివిటీ కెన్ హెల్ప్ టు ద స్టూడెంట్స్ టు బిల్డ్ వొకాబులరీ and identify objects of their opposites also. Activity 2 కింద synonyms తీసుకున్నారు. 2 words that have the same meaning. TLM required. Picture cards. Presentation: teacher will show some picture cards. Students will observe and understand the same meaning of the objects. Examples: కలర్ఫుల్గా ఉన్నటువంటి పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. చూస్, సెలెక్ట్, డ్రాప్, ఫాల్, హ్యాపీ, జాయ్ఫుల్, హార్డ్, డిఫికల్ట్, ఈ విధంగా చాలా పిక్చర్స్ను ఇవ్వడం జరిగింది. మీనింగ్ఫుల్గా అర్థమయ్యే విధంగా వీళ్ళు పిక్చర్స్ను సెలెక్ట్ చేసుకున్నారు. ఇన్ దిస్ యాక్టివిటీ ద పిక్చర్స్ కెన్ హెల్ప్ టు ద స్టూడెంట్స్ to learn synonyms easily and also they don't forget the same meaning words. Next ikkada write a detailed note on the uses of substitutional tables in teaching English. Substitution table గురించి ఇవ్వడం జరిగింది. ఎలా ఆ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ను ఇంగ్లీష్లో యూజ్ చేయొచ్చో చెప్పడం జరిగింది. చిల్డ్రన్ లెర్న్ వొకాబులరీ, చిల్డ్రన్ కన్స్ట్రక్ట్ ఓన్ సెంటెన్సెస్, చైల్డ్ సబ్స్టిట్యూట్ వన్ వర్డ్ ఇన్ మెనీ సెంటెన్సెస్. ఈ విధంగా ఆ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ గురించి యూజెస్ ఇవ్వడం జరిగింది. ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. స్టడీ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ రైట్ అట్లీస్ట్ 5 సెంటెన్సెస్. సో టేబుల్ ఆధారంగా సెంటెన్స్ను ఫార్మేషన్ చేసే విధంగా ఈ సబ్స్టిట్యూషన్ టేబుల్ని ఇవ్వడం జరిగింది కలర్ఫుల్ పిక్చర్తో పాటు. నెక్స్ట్ మరో టేబుల్ ఇవ్వడం జరిగింది. సజెస్ట్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫన్ టైమ్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్ 1 అండ్ 2. ఫన్ టైమ్ యాక్టివిటీస్ సంబంధించి ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్, క్రియేట్ లాంగ్వేజ్ గేమ్స్, use wisely managed classroom technology, use an interactive whiteboard. Number 5, activity based learning strategies. సో ఈ విధంగా
ఒక్కొక్క యాక్టివిటీకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పాయింట్ వైజ్గా ఇవ్వడం జరిగింది. చివరిలో మంచి కొటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. టెల్ మీ ఐ ఫర్గెట్, టీచ్ మీ ఐ రిమెంబర్, ఇన్వాల్వ్ మీ అండ్ ఐ లర్న్. ఈ విధంగా బెంజమిన్ ఫ్రాంక్లిన్ గారికి సంబంధించిన కొటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరో పోర్ట్ఫోలియోని చూద్దాం. ప్రిపేర్ ఎనీ 2 యాక్టివిటీస్ ఫర్ టీచింగ్ వొకాబులరీ ఫర్ క్లాస్ 3. రైట్ ఏ డీటెయిల్డ్ నోట్ ఆన్ ద యూజెస్ ఆఫ్ సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. సజెస్ట్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫన్ టైమ్ యాక్టివిటీ ఇన్ క్లాస్ 1 and 2. ఇక్కడ యాక్టివిటీస్ ఫర్ టీచింగ్ వొకాబులరీ యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. రైట్ బిలో వర్డ్స్ అండర్ ద కరెక్ట్ హెడ్డింగ్. గార్డెన్, బాక్స్, తెనాలి, నందిగామ, మహేష్, హౌస్, రాము, రిషి, టేబుల్. ఈ విధంగా నేమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ హెడ్డింగ్స్ ఇవ్వడం జరిగింది. పర్సన్, ప్లేస్, థింగ్స్. వీటి కింద పర్సన్స్ అయితే పర్సన్స్ కింద, ప్లేసెస్ అయితే ప్లేసెస్ కిందగా, థింగ్స్ అయితే థింగ్స్ కిందగా డివైడ్ చేసి రాసే విధంగా ఒక యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ యాక్టివిటీ 2 కింద ఐడెంటిఫై ద వర్డ్స్ విచ్ వీ యూజ్ ఇన్ కిచెన్ అండ్ సర్కిల్ ద వర్డ్స్. కిచెన్లో యూజ్ చేసేటువంటి వర్డ్స్ను సర్కిల్ చేసి పక్కన ఉండేటువంటి ఈ బ్లాంక్స్లో ఫిల్ చేయవలసిందిగా ఇవ్వడం జరిగింది. ఇంకా సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్, ఆ సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ యొక్క యూజెస్ ఇవ్వడం జరిగింది. లిస్ట్ ఆఫ్ కంపారిటివ్ ఆబ్జెక్టివ్స్ ఎక్సెట్రా. సబ్స్టిట్యూషనల్ టేబుల్స్ ప్రొవైడ్ మోడల్స్ ఫర్ లర్నర్స్ టు ప్రాక్టీస్ టార్గెట్ లాంగ్వేజ్ అండ్ సపోర్ట్ ద డెవలప్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రామటికల్ ఫీచర్స్. సో ఇక్కడ ఒక సబ్స్టిట్యూషన్ టేబుల్ ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. ఆ టేబుల్ను బేస్ చేసుకొని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి ఇక్కడ రాయమని చెప్పడం జరిగింది. ఇక ఫన్ టైమ్ యాక్టివిటీస్ కింద క్లాస్ 2కు రైట్ న్యూ వర్డ్స్ బై యాడింగ్ ఐఎన్జీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ వర్డ్కు ఐఎన్జీ యాడ్ చేస్తూ వర్డ్స్ ఫ్రేమ్ చేయమని చెప్పడం జరిగింది. యాక్టివిటీ 2 కింద ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ లెటర్స్ అని ఇవ్వడం జరిగింది. పిక్చర్స్ ఇచ్చేసి కొన్ని లెటర్స్ మిస్ చేయడం జరిగింది. ఆ లెటర్స్ ఫిల్ చేసి వర్డ్ను ఫైండ్ అవుట్ చేసే విధంగా మరో యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. థర్డ్ మోడల్ పోర్ట్ఫోలియో ఇప్పుడు చూద్దాం. క్లబ్ ఇంగ్లీష్ పోర్ట్ఫోలియో క్లాస్ 3 టాపిక్ వొకాబులరీ. సో ఇక్కడ పిక్చర్స్ ఇవ్వడం జరిగింది. ఈ పిక్చర్స్ను చూస్తూ వొకాబులరీ నేర్చుకుంటారనే విధంగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ ట్రీ ఈజ్ టాల్ అండ్ ద సెకండ్ ట్రీ ఈజ్ షార్ట్ అండర్లైన్ చేయడం జరిగింది ఆ వర్డ్స్ కిందగా. సో ఇక్కడ ద ఆపోజిట్ వర్డ్స్ ఆర్ రిటర్న్ యాజ్ టాల్ ఇంటూ షార్ట్ అని చెప్పడం జరిగింది. సో ఆపోజిట్ వర్డ్స్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరికొన్ని పిక్చర్స్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది. ఆ పిక్చర్స్ను బేస్ చేసుకొని ఆపోజిట్ వర్డ్స్ను ఇక్కడ రాయడం జరిగింది. ఫస్ట్ క్లాస్ సంబంధించి ఫన్ టైమ్ అని ఇవ్వడం జరిగింది టాపిక్. చిల్డ్రన్ రీడ్ ద వర్డ్స్ అలౌడ్, కొన్ని పిక్చర్స్ ఇచ్చి రీడ్ అలౌడ్ అని చెప్పడం జరిగింది. ట్రేస్ అండ్ కాపీ ద ఫాలోయింగ్ లెటర్స్, కాపీ రైటింగ్ రాసే విధంగా హ్యాండ్ రైటింగ్ పర్పస్ మరో యాక్టివిటీ ఇవ్వడం జరిగింది, లెటర్స్ కాపీ చేసే విధంగా. ఇక సబ్స్టిట్యూషన్ టేబుల్స్ సంబంధించి యూజెస్ ఏంటి అని ఇవ్వడం జరిగింది. ఇది ఒక మోడల్ పోర్ట్ఫోలియో. మరో మోడల్ పోర్ట్ఫోలియోను కేవి శివరాం గారు కిర్లంపూడి మండలం నుంచి పంపడం జరిగింది. యాక్టివిటీస్ ఫర్ టీచింగ్ వొకాబులరీ ఫర్ క్లాస్ 3 యాక్టివిటీ 1 కింద I will divide the students into suitable groups according to the class strength. I will give some words like tall, in, empty, open, old, fast, inside, up, etc. Children will write them in their notebook. Then I ask them to write their meanings. I ask the children to read the words. Then I tell them an opposite word for the given any word. Later I ask the students to write the opposite words for the all words that are written by them in the notebook.
హియర్ ఐ ప్రొవైడ్ గైడెన్స్ ఇఫ్ రిక్వైర్డ్. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. ఐ విల్ కంటిన్యూ ద యాక్టివిటీ ఫర్ ఆల్ ద గ్రూప్స్. ఇక్కడ కొన్ని పిక్చర్స్ పేస్ట్ చేయడం జరిగింది ఆపోజిట్ వర్డ్స్కి సంబంధించి. సో ఇన్, అవుట్, అప్, డౌన్. నెక్స్ట్ యాక్టివిటీ 2 కింద చిల్డ్రన్ విల్ రైట్ ద నేమ్స్ ఆఫ్ ద థింగ్స్ ఇన్ దయర్ రెస్పెక్టివ్ గ్రూప్స్. దెన్ ఐ ఆస్క్ ద గ్రూప్ లీడర్ టు కమ్ అండ్ రీడ్ ద వర్డ్స్ రిటర్న్ ఇన్ దయర్ నోట్బుక్. ఐ గివ్ ద ప్రాపర్ మీనింగ్ టు ద వర్డ్స్. ఈ విధంగా కొన్ని పిక్చర్స్ ఇచ్చి అందులో ఉన్నటువంటి వర్డ్స్ను ఫైండ్ అవుట్ చేయమని చెప్పేసి ఇక్కడ నంబర్స్ ద్వారా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ బాత్రూంలో ఉన్నటువంటి థింగ్స్ ఏంటివి, వాటి నేమ్స్ ఏంటివి, అలాగే బెడ్రూమ్, అలాగే లివింగ్ రూమ్, కిచెన్, ఈ విధంగా ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి థింగ్స్ యొక్క నేమ్స్ అన్నీ కూడా కిందగా ఇవ్వడం జరిగింది. సో యూజెస్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ టేబుల్స్ ఇన్ టీచింగ్ ఇంగ్లీష్. మీరు కూడా సబ్స్టిట్యూషన్ టేబుల్స్ గురించి యూజెస్ చెప్పడం జరిగింది. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ఏ విధంగా ప్రజెంట్ చేయాలో ఒక టేబుల్ ద్వారా వివరించడం జరిగింది. ఒక టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ కండక్ట్ ఆఫ్ ఫన్ టైమ్ యాక్టివిటీస్ ఇన్ క్లాస్ 1 and 2. లర్నింగ్ మే బి ద మోస్ట్ ఫన్ ఫర్ ద స్టూడెంట్స్ వెన్ దే డోంట్ నో వాట్ టు ఎక్స్పెక్ట్. Try to incorporate a sense of surprise and mystery into our classroom activities అని చెప్పడం జరిగింది. ఇక రెండోదనగా డోంట్ రిపీట్ క్లాస్ రూమ్ మెటీరియల్. ఇట్స్ అప్రాప్రియేట్ అండ్ ఎసెన్షియల్ టు రివ్యూ క్లాస్ రూమ్ మెటీరియల్ బట్ ట్రై నాట్ టు రిపీట్ ఇట్ అగైన్ బికాస్ దిస్ కెన్ మేక్ ఇట్ లెస్ ఇంట్రెస్టింగ్ ఫర్ స్టూడెంట్స్. సో ఒకసారి యూజ్ చేసినటువంటి క్లాస్ రూమ్ మెటీరియల్ను పదే పదే యూజ్ చేయడం వల్ల ఇంట్రెస్ట్ పోతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్రియేట్ క్లాస్ రూమ్ గేమ్స్ అని మరొక యాక్టివిటీ కింద ఇవ్వడం జరిగింది. గివ్ యువర్ స్టూడెంట్స్ చాయిసెస్, యూజ్ టెక్నాలజీ, రిలేట్ మెటీరియల్ టు అవర్ స్టూడెంట్స్ లైఫ్స్, టీచర్ షుడ్ బి యాక్టివ్ అండ్ ప్రొవైడ్ స్కోప్ ఫర్ ద చిల్డ్రన్ టు పార్టిసిపేట్ అని చెప్పడం జరిగింది. ఇక్కడ క్లాస్ రూమ్ యాక్టివిటీ చేసేటువంటి ఒక పిక్చర్ను కలర్ఫుల్గా ఇవ్వడం జరిగింది.